నమస్తే మేడం. నమస్తే. అయితే మేడం ఇప్పుడంటే వెబ్‌సైట్స్ వచ్చినియి, సోషల్ మీడియా వచ్చింది. డేటా గ్యాదర్ చేయడం పెద్ద కష్టమైన పని కాదు. కానీ మీరు స్టార్ట్ చేసినప్పుడు ఇలాంటి ఫెసిలిటీస్ ఏం లేవు కదా! మీరున్న ప్లేస్‌లో కాకుండా రిమైనింగ్ అదర్ స్టేట్ మొత్తంలో ఉన్నవి గాని, లేదంటే బయట వాళ్ళవి గాని, ఈ డేటా గ్యాదరింగ్ ఎలా చేసేవాళ్ళు అప్పట్లో? కానీ ఆ డేటా గ్యాదరింగ్ అనేటప్పటికి నేను ఇలా నా సంస్థ పేరు అడ్వర్టైజ్మెంట్ ఇచ్చి నేను కొన్ని పేపర్లో మాత్రం ఇచ్చానన్నమాట. ఇచ్చినప్పుడు అది చూసిన వాళ్ళు వనజరావు క్విక్ మ్యారేజెస్ అంటే ఫలానా చోట అది చూసిన వాళ్ళు కొంతమంది ఫోన్లు చేసేవాళ్ళు. ఈ జూబ్లీ హిల్స్, బంజారా హిల్స్ నుంచి కూడా ఎక్కువ ఫోన్లు వచ్చేటివే. కానీ వాళ్ళు అనేవాళ్ళు అప్పట్లో, నేను చెప్పేది 77 మాట. అప్పట్లో వాళ్ళు ఏమనేవాళ్ళు అంటే, ఎవరినైనా మీ స్టాఫ్ని పంపిస్తే మేము ఫోటో బయట ఇస్తామండి, మేము రాలేము కదా, ఆ బ్యూరోల వరకు ఆఫీస్ వరకు బాగుండదు అనేసి మా అమ్మాయికి పెళ్లి చేయలేక చేయాలనుకుంటున్నాము, అది ఈ నెలలో పెళ్లి కుదిరినా కూడా మాకు ఆనందంగా ఉంటుంది, వయసు ఎక్కువైపోతుంది అనేసి అలా ఆవేదన చెందేవాళ్ళు. కానీ నేను మాత్రం ససేమిరా ఊరుకునేదాన్ని కాదు. ఎందుకంటే అదే వాళ్ళ అవసరం. అమ్మాయికి ఎలాంటి వరుడు దొరుకుతాడు, ఎలాంటి అబ్బాయికి ఎలాంటి అమ్మాయి వస్తుందో అది వాళ్ళ ఆలోచన, వాళ్ళ అవసరం, వాళ్ళ రిక్వైర్మెంట్. వాళ్ళు అనేది ఆఫీస్కి వచ్చి వాళ్ళు కూర్చుని వాళ్ళు చూసుకుని మ్యాచ్ సెటిల్ చేసుకుంటేనే బాగుంటుంది. అంతేగాని అటు ఇటు పాత రోజుల్లో అటు 7 తరాలు ఇటు 7 తరాలు చూసుకునేవాళ్ళు. ఇప్పుడు ఒక్కొక్క తరమన్నా చూసుకోవాలి కదా. అందువల్ల నేను వీల్లేదని చెప్పేదాన్ని. అలా మా స్టాఫ్ రారు, ఇళ్లకు కలెక్ట్ చేసుకోరు, మీరే రండి, అవసరం ఉంటే మీరే ఇవ్వండి, లేకపోతే వదిలేసేసేయండి, మీకే అవసరం లేనప్పుడు నాకెందుకు అనేసేసాను. అప్పుడు చాలామంది వచ్చేవాళ్ళు. కానీ బయోడేటా ఇచ్చినా కూడా ఈ ఫోటో మాత్రం మీకు చూపిస్తున్నామండి, ఈ ఫోటో తీసుకెళ్ళిపోతాం, మళ్ళీ ఫోటో పెడితే బాగుండదు కదా అనేసేసి అనేవాళ్ళు. అంత భయపడుతూ అంత బాధపడుతూ ఇవ్వడం ఇచ్చేవాళ్ళంటే కూడా నేను అసలు యాక్సెప్ట్ చేసేదాన్ని కాదు వాళ్ళ డేటాను కూడా. అంతేగాని ఏదైనా ఫోటో బయట పెడితే కానీ బ్లైండ్లో నేను ఎలా సూటబుల్స్ తీను ఎలా గుర్తుపెట్టుకోను మైండ్లో కూర్చొని అమ్మాయి ఫోటోను, అలా ఉండేదాన్ని అనేసి తీసుకునేదాన్ని. ఆ తర్వాత కొన్నాళ్ళు కూడా మా ఫొటోస్ వెబ్సైట్లో కూడా పెట్టేసేయండి మీరు అనేసి స్టేజ్కి వచ్చారంటే కొంచెం పరిపక్వత అనేది, వాళ్ళకు మెచ్యూరిటీ అనేది లెవెల్స్ పెరిగిందనమాట. అలా వచ్చింది. అలా స్టెప్ బై స్టెప్ చాలామంది ఇలా కుంచుకుపోయిన వాళ్ళు పెళ్ళిళ్ళ విషయంలో అప్పుడు బాగా వాళ్ళు అయితే ఓపెన్ అప్ అయిపోయారు. వాళ్ళు హ్యాపీగా ప్రొసీడ్ అవుతున్నారు, చూస్తున్నారు, అమ్మాయిలను తీసుకొస్తున్నారు, వాళ్ళ ఇష్టాలను చూసుకోమంటున్నారు, అవన్నీ చేస్తున్నారు. కాబట్టి అయితే మీ తరపు నుంచి మీరు ఇందాక అన్నారు బ్యాక్గ్రౌండ్ చెక్ చేసుకోవాలి కంపల్సరీ, 7 తరాలు అటు ఇటు చూడాలి అని అన్నారు కదా. మీ వైపు నుంచి ఎలాంటి బ్యాక్గ్రౌండ్ చెక్ ఉంటుంది మేడం? అంటే ఈ రెండు వైపుల నుంచి. మా వైపు నుంచి వాళ్ళ ఫ్యామిలీలో ఏమైనా డిసీజెస్ ఉన్నాయా, వాళ్ళ ఫ్యామిలీలో ఏమైనా ఇంటర్ క్యాస్ట్లు ఏమైనా కలిసాయా, వాళ్ళ ఫ్యామిలీలో ఎవరైనా లవ్ మ్యారేజెస్ చేసుకొని వెళ్ళిపోయారా, లేదంటే వాళ్ళ ఫ్యామిలీలో ఇంకొన్ని విషయాలు ఏంటంటే కొన్ని మెంటలీ రిటార్డెడ్, ఇంకేదైనా తర్వాత యూకోడర్మ్, కొంతమంది ఏదైనా ఉంటారు, అబ్బాయిలు కూర్చోంటారు, ఏదైనా తెల్లగా ఉంటుంది మచ్చ, అది అడగడానికి సాహసించలేరు అమ్మాయిలు కూడా. అడిగినా కూడా అబ్బాయి ఇప్పుడేమన్నాడు, పెళ్ళైన తర్వాత పొడుస్తుంటాడు, మీ అమ్మ నన్ను చూసి అనుమానపడింది అనేసి ఏదో అంటారు, బలుప్పిత వాపు తెలియదు అనేసి. పెళ్ళైన తర్వాత అప్పుడు అన్నీ బయటకు వస్తూ ఉంటాయి గొడవలు, ఆ గొడవలతోనే అన్ని ఛిద్రమైపోతుంటాయి సంసారాలు కూడా. అందువల్ల ఇప్పుడు మేము ట్రయల్గా అడగడానికి ఉంటుంది, అది కాలిన మచ్చనా యూకోడర్మా ఏంటి అనేసి మేము తెలుసుకోవడం ఉంటుంది. ఎక్కడెక్కడ స్ప్రెడ్ అయింది కూడా మేము వాళ్ళని అడిగి తీసుకోవడం ఉంటుంది. అలా కాకుండా కొన్ని విషయాలలో డాక్టర్ దగ్గర కూడా సలహా తీసుకోమని కూడా మేము చెప్పడం ఉంటుంది. మా వంతు వరకు మేము చూడడం ఉంటుంది. కానీ మొత్తం మేము టోటల్గా మేమే బాధ్యత తీసుకుంటుంటాం 100%. అందువల్ల హ్యాపీగా వచ్చి పెళ్లి చేసుకోరు కాదు, 50% మేము తీసుకున్నా కూడా వాళ్ళ ఇల్లేంటో వాకిలేంటో మాకు తెలీదు. మేము అందరి ఇల్లులు మేము తిరగాం కదా. వాళ్ళ ఇల్లు వాకిళ్ళు మీరు చూస్తున్నారు, వాళ్ళ పద్ధతులు చూస్తున్నారు, వాళ్ళ మేనర్స్ చూస్తున్నారు. అవన్నీ మీకు ఓకే అయితేనే ప్రొసీడ్ అవుతారు, లేకపోతే మీరు బ్యాక్అవుట్ అవుతారు. అంతే సింపుల్. ఏం ఒకే మ్యాచ్ చేసుకోవాలని రూల్ ఏం లేదు కదా. అనేక మ్యాచెస్లో మీరు వెరిఫై చేస్తారు, అప్పుడు సెలెక్ట్ చేస్తారు. ఇలా మీరు హైదరాబాద్లో మీరు స్టార్ట్ చేసిన మీరు వనజరావు క్విక్ మ్యారేజెస్ అని ఎన్ని బ్రాంచెస్ పెట్టారు మేడం? అంటే ఆల్ ఓవర్ ఇండియా మీరు అక్రాస్ ద ఇండియా మీరు బ్రాంచెస్ పెట్టారు. ఎన్ని బ్రాంచెస్ పెట్టారు? అసలు ఇది ఎలా సాధ్యమైంది? ఇది ఎలా మేనేజ్ చేయగలుగుతున్నారు? అది కూడా అన్ని బ్రాంచెస్కి మీరే హెడ్. కరెక్టే. కొంతమందికి అన్నారు కదా. ఫస్ట్ పాయింట్, ఒక ప్రొడ్యూసర్ చాలా మంచి సినిమాలు తీశారు. ఆ సినిమాలు
పేర్లు చెప్పినా కూడా మీకు అది వెల్ నోన్ మూవీస్. వాళ్ళు అన్ని సినిమాలు తీశారు కానీ ఒక సినిమాతో చాలా టోటల్గా దెబ్బతిన్నారు వాళ్ళు. ఆ సినిమా వాళ్ళు ఊహించిన దెబ్బ అనమాట. బాగా భారీ బడ్జెట్తో తీశారు ఆ సినిమా, కొంచెం రెచ్చిపోయి. అన్ని సినిమాలు ఫుల్లీ సక్సెస్ అనమాట. ఆ సినిమా దెబ్బతో ఫ్లాప్ అయిపోయి ఉన్న ఆస్తులు అన్నీ అమ్ముకున్నారు, హైదరాబాద్కి వచ్చారు చెన్నై నుంచి. వచ్చిన తర్వాత ఆవిడ కూడా వింటూ ఉంటారనమాట, బహుశా మీ ఛానల్ చూస్తూ ఉంటే. అప్పుడు తను వాళ్ళ హస్బెండ్ ఇద్దరు వచ్చారు. పెద్ద పెద్ద స్టారింగ్స్తో మంచి సినిమాలు తీశారు. సాంగ్స్ కూడా ఇప్పటికీ నాకు నోటి మీదే ఉన్నాయి వాళ్ళ సినిమా పాటలన్నీ. అప్పుడు ఆవిడ అన్నారు, నేను నా కొడుకుది ఇవ్వడానికి వచ్చానండి డేటా, ఇది మా హిస్టరీ కొంచెం దెబ్బతిన్నాం, ఇప్పుడు హైదరాబాద్లో కొంచెం ఊపిరి పీల్చుకుంటున్నాం, చక్కగా ఉన్నాం, కానీ ఇప్పుడు సినిమాలు తీసే వచ్చినైతే కాదు, ఆ స్థితిలో అయితే ఇంకా లేవు మేము. కానీ ఇప్పుడు మీలాగా నేను మ్యారేజ్ బ్యూరో పెట్టుకోవాలని అనిపించింది. హ్యాపీగా పెట్టుకోండి అమ్మా, నా సపోర్ట్ ఎప్పుడూ ఉంటుంది. మీకు ఏ సలహా కావాలన్నా ఏ టైంలో అడగాలన్నా నేను తప్పకుండా తీస్తాను. అంతకంటే ఆడవాళ్ళు ఆ మాత్రం, ఆడది అంటే ఆది పరాశక్తి, ఏదైనా సాధించగలదు. అందువల్ల ఏదైనా భర్తకి ఏదైనా వ్యాపారంలో బిజినెస్లో ఏదైనా డౌట్ వచ్చినా నష్టం వచ్చినా ముందు అడిగేది భార్యనే. ఇప్పుడు ఇలా వచ్చింది కదా, మనం ఇప్పుడు ఏం చేద్దాం అనేసి అంటే ఆవిడ కరెక్ట్ సొల్యూషన్ ఇస్తుంది అనమాట. ఇట్లా చేయండి ఇట్లా చేయండి. ఇన్ కేస్ ఆ భర్తగా అప్పులోళ్ళు వచ్చినా కూడా ఆమె ఈజీగా మేనేజ్ చేసి పంపించేస్తుంటుంది, భర్తను తప్పించేస్తూ. అట్లా అంత తెలివితేటలు కలది ఆడది. అలాగా ఆవిడకి చెప్పాను. చెప్పిన తర్వాత 6 months అయిపోయింది. ఆవిడ మ్యాచెస్ పంపిస్తూ ఉన్నాను. తర్వాత ఆవిడ వచ్చి, లేదండి మళ్ళీ నాకు మ్యారేజ్ బ్యూరో క్లోజ్ చేసేసానండి, ఓపెన్ చేసేసాను వెంటనే జోష్లో పోయి. కానీ ప్రతి ఒక్కళ్ళు మ్యాచెస్ పంపించినా కూడా వాళ్ళకి ఏదో ఒక మళ్ళీ ఇంకా కావాలి అంటూనే ఉన్నారండి. నా వల్ల కావట్లేదు, వాళ్ళ మాటలు అడిగే మాటలు ఎన్ని కూడా బాబాయ్ నాకు వద్దులే అనేసి ఆపేశానండి. ఏదన్నా ధైర్య సాహసే లక్ష్మి, అంతేగాని మొదట్లో ఇలాంటివి ఎన్నో అవరోధాలు ఉండొచ్చు ఉండకపోవచ్చు. అలాంటప్పుడు వాళ్ళు ఏదో అంటున్నారు, నాకేదో ఏ టైంలో అయినా ఫోన్లు వచ్చినప్పుడు ఆ డేటాస్ అన్నీ చూసుకోవాలి చేసుకోవాలి, చాలా టఫ్గా ఉందండి, నా వల్ల కాలేదు, క్లోజ్ చేసేసానండి అనేసి. అది ఓపెన్ చేయడం క్లోజ్ చేయడం అది సమర్థవంతం కాదు. దానికి కూడా ఒక ఆలోచన ఉండాలి, ఒక లాట్ ఆఫ్ బల్క్ పెట్టుకొని చేయాలి. 1-2 పెట్టుకొని మనం మ్యారేజ్ బ్యూరో ఓపెన్ చేసేసి కూర్చొని మనం చేద్దాం అనేసి అనుకోవడం కూడా అది హాస్యాస్పదమే కదా. అందువల్ల ఏదైనా మీరు అన్నట్లు ఒక సంస్థను స్థాపించడానికి ముందు ఒక దృఢ సంకల్పం అనేది ఉండాలి. ఆ సంకల్పం అనేది ఉండేటప్పుడు మనం చెయ్యాలి, మనం చెందాలి అని, మనం సక్సెస్ అవ్వాలని ఆలోచన చేయకూడదు, అది బాబా చూసుకుంటారు. పర్ఫెక్ట్ సర్వీస్ అంటే ఎడారిలో ఉన్న వెతుక్కుని రావాలి, అది పర్ఫెక్ట్ సర్వీస్ నా ఉద్దేశంలో. నా బిడ్డలకి ఎలా చేస్తున్నాం అలా చూస్తున్నాం కాబట్టి ఈజీగా సక్సెస్ అవుతున్నాం. దీనిలో ఇన్స్పిరేషన్ ఎవరైనా సరే ప్రతి ఒక్కళ్ళు కూడా నేను అండగా ఉంటాను, వాళ్ళకి నేను ఎంతో సపోర్ట్ ఇస్తాను, వాళ్ళకి ఎంతో వాళ్ళకి ఐడియాస్ కానీ వాళ్ళకి సలహా కానీ సంప్రదింపులు కానీ నేను చేస్తాను, కాదని చెప్పను. ఆ సమయస్ఫూర్తి ఒక బిజినెస్లో కూర్చునేటప్పటికి వాళ్ళ మెంటాలిటీ, ఇప్పుడు ఒక అమ్మాయి కానీ తనకు తల్లిదండ్రులు కానీ ఇలా ఎంటర్ అయ్యేటప్పుడు వాళ్ళకి ఫేస్ రీడింగ్, వాయిస్ రీడింగ్, ఫోన్లో మాట్లాడేటప్పుడు వాయిస్ రీడింగ్, ఇప్పుడు మనిషి ఇలా వస్తున్నప్పుడు వాళ్ళ పల్స్ ఎలాంటివి, అది కూడా మనం క్యాచ్ చేయగలిగితే డెఫినెట్గా ఏ సంస్థలో ఉన్నా సక్సెస్ అవుతారు. అది నా ఉద్దేశం. అయితే మీరు చెప్పిన చాలా మంచి పాయింట్స్ చెప్పారు. కానీ 33 బ్రాంచెస్, మీరే ఓన్గా చాలా ప్రొఫైల్స్ చూస్తానంటున్నారు. కానీ చాలా ప్రొఫైల్స్ చూడమంటే 33 బ్రాంచెస్లో కొన్ని లక్షల ప్రొఫైల్స్ డేటాబేస్లో ఉంటాయి. అసలు మీరు ఎలాంటి ప్రొఫైల్స్ చూస్తారు? ఏ సెగ్మెంట్లో మీరు ఎక్కువగా ఇన్వాల్వ్ అవుతుంటారు మేడం ఈ 33 బ్రాంచెస్లో? అంటే కొంతమంది అంటూ ఉంటారు, మేడం ఇది మీరే చూడాలి మేడం, ఇది మా పరిస్థితి ఇది, అందువల్ల ఈ అబ్బాయి ఇంత చదువుకొని కూడా ఈ అబ్బాయికి మ్యాచ్ మంచిది రావట్లేదు, మా చుట్టాలు కూడా చూసాం, మీరే చూసి మీరే దగ్గరుండి చేపిస్తే మంచిది అనేసి అంటుంటారు. వాళ్ళ నమ్మకాన్ని మనం కాదనలేం. అలాంటి వాళ్ళు చిన్నవాళ్ళ పెద్దవాళ్ళ అని కాదు, కొంతమంది అడిగే రిక్వెస్ట్ బట్టి మనం నిజంగా ఓకే చేయాల్సి వస్తూ ఉంటుంది. ఇంకొక విషయంలో మాత్రం
ప్రొడ్యూసర్స్ కానివ్వండి, బిజినెస్ మ్యాగ్నెట్స్ కానివ్వండి, ఇండస్ట్రియలిస్ట్ కానివ్వండి, పొలిటికల్ లీడర్స్ కానివ్వండి, వీళ్ళంతా అంటే వాళ్ళ బిజీ టైంలో పిల్లలకు పెళ్ళిళ్ళ విషయం కూడా మర్చిపోతున్నారట. అందువల్ల మేము ఇంట్లో ఉండట్లేదు కదండి. ఇప్పుడు మొన్న కోవిడ్ వచ్చాక ఇంట్లో కూర్చున్న తర్వాత అప్పుడు బిడ్డల పెళ్ళిళ్ళు అయ్యో ఎన్నాళ్ళు మనం బాధపడ్డామే అనేసి అప్పుడు ఫోన్లు చేసి ఎవరు అర్జెంటుగా చూడండి టెర్రస్ మీదన్నా పెళ్లి చేసేస్తాం మేము అనేసి స్టేజ్కి వచ్చారు. అలాంటప్పుడు వాళ్ళు కంప్లీట్ బాధ్యత నా మీదే పెట్టేస్తారు. మీరే చూడండి, మీరే ఇది మంచి మ్యాచ్ చేసుకోండి అని చెప్పండి, మేము చేసేసుకుంటా ఉంటాం. ఆ నమ్మకం అనేది ఉండేటప్పటికి వాళ్ళకి ఇది చెప్పేటప్పటికి మీరు ఇన్ని మ్యాచెస్ మాకు పంపించినా మాకు అర్థం కావట్లేదు, మీరు చెప్పి చూసుకోండి అట్లక నేను చెప్తున్నాను, అలాగే చేసుకుంటున్నారు, హ్యాపీగా ఉంటున్నారు. ఆ నమ్మకం అనేది ఉండేటప్పుడు కొన్ని స్పెసిఫిక్గా నేనే ఇన్వాల్వ్ అవుతుంది. చాలా ఆనందంగా ఉంది మిమ్మల్ని కలిసినందుకు. థ్యాంక్ యూ వెరీ మచ్ మేడం. దాత్రి బిజినెస్కి మీరు ఇంటర్వ్యూ ఇచ్చినాను. థ్యాంక్ యూ.